ఫస్ట్ అయితే మనం ఈ ఆరతి ఇచ్చే ప్లేస్ దగ్గర స్నానం చేసి మంచిగా చాయ్ తాగినాం. చాయ్ తాగి బయలుదేరుతున్నాం. ఈరోజు బ్లాగ్ మాత్రం మస్తు ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. శ్రీ విశ్వనాథ్ టెంపుల్ ఇన్ వారణాసికి అయితే వచ్చినాము. ఇదే లోపల శివలింగం బాగుంది కదా గాయ్స్. ఫైనల్లీ మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చినాము. ఎవరైతే భయపడుతారో చూడకండి, వీడియోని స్కిప్ చేసి కొంచెం ముంగడికి వెళ్ళి చూడండి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వారణాసి. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ నైట్ అయితే మనం వారణాసి రీచ్ అయిపోయినాం. చూపించిన లాస్ట్ వీడియోలో మనం అయితే కరెంట్ ఒక పార్క్ ముంగట పార్క్ చేసి ఉండే. ఒక నార్మల్ ఈ లోకల్ వాళ్ళకి పార్క్ ఉంటుంది కదా, ఆ పార్క్ ముంగట పార్క్ చేసిన. అండ్ వెనకాల ఒక హాస్టల్ కూడా ఉంది మంచిది, కొంచెం సెక్యూర్గా ఉంటుందని పెట్టిన. ఏం ప్రాబ్లం లేకుండే ఆరామ్సే పడుకున్నా. ఈరోజు ప్లాన్స్ ఏం లేవు అబ్బా, జస్ట్ వెళ్ళి ఆ రివర్లో స్నానం చేసి అండ్ కొంచెం దేవుని విజిట్ చేసుకొని తర్వాత రెస్ట్ చేసుకొని కొన్ని వర్క్స్ ఉన్నాయి, వర్క్ చేసుకొని ఈవినింగ్ హారతి అయితే ఉంటుంది. హారతి అయితే షూట్ చేయాలి అండ్ దర్శనం చేసుకోవాలి, ఎందుకంటే చాలా బాగా చేస్తారంట. మంచిగా లైఫ్ టైం అని అన్నారు, అందుకు ఖచ్చితంగా ఉంటా. అండ్ ఈ గ్యాప్లో ఏంటంటే నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయో చూసుకొని ఇంకా రేపు మార్నింగ్ అయితే మనం మూవ్ అవుతాం ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్కి. ప్రజెంట్ అయితే చూపిస్తా ఎలా ఉంటుంది వారణాసి మొత్తం, టెంపుల్ దగ్గర, బయట ఏరియా, బోటింగ్ దగ్గర. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ ఉంది. అక్కడ పార్కింగ్ దొరకడం కష్టం, దొరికినా ఈవినింగ్ టైంలో స్ట్రక్ అయిపోతాం. నాకు తెలిసినంత వరకు ఇదే సేఫ్ ప్లేస్. సో ఇక్కడనే పెట్టి వెళ్తున్న వెహికల్. చలో మనం అయితే బయలుదేరదాం. స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న పార్కింగ్ ఉంటుంది, ఇంకా వేరే వెహికల్స్ పెట్టుకోవడానికి ఎన్నో పెట్టుకోవాలి, చూపిస్తా. ఈ లెఫ్ట్ సైడ్లో ఏదైతుందో అదే పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది కదా. తిప్పి కొడితే 20 కార్లు కూడా పట్టాయి. క్రితం మిగతా కార్లు అన్నీ ఎన్నో పెట్టి రావాలి, నాలాగా నేను ఎన్నో పెట్టేసి వచ్చిన ఇక్కడ ఎన్నో పార్క్ దగ్గర. వచ్చేసినాం ఘాట్ దగ్గరికి. రాత్రి అయితే ఏం అర్థం కాలేదు, అంత కన్ఫ్యూజన్ ఉండే. కనీసం హోప్ఫుల్లీ ఇప్పుడన్నా అర్థమవుతుంది. పొద్దున్నే ట్రాఫిక్ మొదలైంది. ఈ ఆటో వాడు జర్రా అయ్యా. మార్నింగ్ యోగా చేస్తున్నారు. योग से सहयोग कराने के लिए आग्रह है डॉक्टर पूर्णिमा मिश्रा जी थे। नाद योग की साधना के उपरांत రోజు ఇక్కడ యోగా సెషన్స్ అయితే అంట. పొద్దున సన్ రైజ్ అయినాక ఇక్కడ ఆరతి ఇస్తారు, మార్నింగ్ ఈవినింగ్. మార్నింగ్ అయితే మిస్ అయిపోయినాం ఓపిక లేకుండా. మార్నింగ్ ఆరతి అయిపోయినాక ఇక్కడ యోగా సెషన్ స్టార్ట్ అవుతుంది. అంతా యోగా చేస్తారు, చిన్నపిల్లల నుంచి ముసలి వరకు మంచిగా పీస్ఫుల్గా యోగా చేస్తారు. మనం అయితే వెళ్ళి స్నానం చేద్దాం. ఫస్ట్ స్నానం చేసినాక టెంపుల్ విజిట్ అవుదాం. నాకు తెలిసి స్నానం చేసే లొకేషన్ అక్కడ పెద్దగా ఇట్లా ఉంది కదా, అక్కడ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని పడవలు ఉన్నాయి, ఏడా చేయలేము. అక్కడికైతే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి స్నానం చేసి టెంపుల్ విజిట్ చేద్దాం ఫస్ట్. చలో లెట్స్. స్నానాలు చేసే లొకేషన్ దగ్గరకు వచ్చినాం. భలే ఉందనుకోండి, చూపిస్తా. అక్కడ మొదలెట్టి ఇదంతా ఇక్కడ కూడా చేస్తారు స్నానాలు. ఎక్కడ అంటే తులసి ఘాట్ ఉంది కదా, తులసి ఘాట్ ముందు ఎగ్జాక్ట్గా మొత్తం ఘాట్లు అన్నమాట. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ వరకు మొత్తం ఘాట్సే. బోట్లు పొద్దునే స్టార్ట్ చేసారు బోటింగ్. 24/7 నడుస్తాయి కావచ్చు, ఎందుకంటే రాత్రి కూడా నడిచినుండే. అలా చూద్దాం వాటర్ ఎలా ఉన్నాయి. మనం స్నానం చేయగలుగుతామా? ఏం చేయాల్సిందే, తప్పదు. మనకున్న దరిద్రాలను పోవాలంటే ఒకటే ఫైనల్ సొల్యూషన్, వేరే సొల్యూషన్ లేదు. మా వాటర్ అయితే వెరైటీగా ఉన్నాయి కానీ హాయ్ బోలో. కాపాడంటారు నన్ను.
ఎంత బాగుందో. మనం కూడా బోటింగ్ చేద్దాం. స్నానం చేసే ముందు ఇంకొంచెం ముంగటికైతే వెళ్దాము. ఏమన్నా బెటర్ ప్లేస్ ఉందేమో చూద్దాం. బాగానే ఉంది ప్లేస్ ఇక్కడ నీట్గానే. లార్డ్ శివ. అరే పప్పి, ఎట్లా వస్తుంది చూడాలి. ఇక్కడ లైక్ ఫారినర్స్ కూడా చూసినారు రాత్రి. చాలా మంది ఫారినర్స్ కూడా వస్తున్నారు. అండ్ వీళ్ళని వర్క్ ఫ్రమ్ హోమా. లెఫ్ట్ సైడ్ ఉన్నారు ల్యాప్టాప్ పట్టుకొని. అందుగా ఇక్కడ స్నానం చేస్తున్నారు. స్పెషల్ బోట్ ఇది. ప్రశాంతంగా ఉంది పొద్దున. హోప్ఫుల్లీ ఇదే బెస్ట్. అక్కడ ఎవ్వరు లేరు. ప్లస్ ఏమో సేఫ్ అనిపిస్తుందో చూద్దాం. గాయ్స్, ఈ ప్లేస్ బాగుంది. ఎక్కువ క్రౌడ్ లేదు అండ్ ప్రశాంతంగా ఉంది. ఆడ క్రౌడ్ ఎక్కువ ఉంది. చలో ఈయనే స్నానం చేద్దాం. లెట్స్ గో. ఇదేంటంటే జంకీ ఘాట్ అంట. JANKI. खेत बाड़ी यहाँ से पानी डालते हैं। अच्छा अच्छा, नहीं समझ गए? तो वहाँ की फसल सूखने न पाए, वो दूसरे लोग में जाके जमा होता है। जमा होता है यार। ताई जी जब स्वामी जी जाएंगे वहाँ पे तो वैसे में नहाएंगे। नहीं बेटा, हमें గాయస్, స్నానం అయితే అయిపోయింది. మెయిన్ టెంపుల్ వచ్చేసి అటు సైడ్ ఉంటుందంట. ఎండ ఆల్రెడీ స్టార్ట్ అయింది, గట్టి కొడుతున్నది. మనం అయితే వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయి వెహికల్ తీసుకొని మెయిన్ టెంపుల్కి వెళ్దాం. ఇది జస్ట్ ఘాట్ అన్నమాట. జస్ట్ స్నానాలు చేయడానికి, హారతి ఇవ్వడానికి ప్లేస్ వచ్చేసి ఇది. టెంపుల్ అయితే అటు సైడ్ ఉంటుందంట. ఇంక అన్నీ లైన్గా 4-5 టెంపుల్స్ ఉంటాయంట. ఏమేమి ఉంటాయో చూసి దర్శనం చేసుకొని ఈవినింగ్ టైం కల్లా మళ్ళీ ఇటు వచ్చేద్దాం. వచ్చేసి ఇక్కడ హారతి ఇస్తారు కదా, హారతి అయితే తీసుకుందాం. ఓకే, లెట్స్ గో. నెత్తి కొంచెం ఎండని. వ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీకు వీడియో పార్క్ చేసి ఉండే, అది హాస్టల్. అండ్ ఇక్కడ ఏదో ఇల్లు ఉంది. నేనే పడుకుని ఉండే వ్యాన్లో రాత్రి. చల్లగా ఉండే, కొంచెం చెట్లు ఉన్నాయి కదా. ప్రజెంట్ అయితే ఒక మంచి స్ట్రాంగ్ చాయ్ పెట్టుకుని తాగుదాం, తర్వాత బయలుదేరదాం. ఓకే, లెట్స్ గో. ఇదే ఎందుకంటే ఇక్కడ పాల ప్యాకెట్లు చిన్నవి దొరుకుతలేవు బాబా. 1/2 లీటర్ ఉంటాయి కదా చిన్న, 10 రూపీస్ 15 రూపీస్. సో లాస్ట్ టైం ఏమన్నాడంటే ఇది తీసుకొని నువ్వు బాగుంటుంది అన్నాడు. మొన్న ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఆ గాలికి ఆగమాగం వల్ల ఏం సరిగ్గా సెట్ అవ్వలేదు. ఈరోజు చూద్దాం. ఫస్ట్ చాపత్త చూద్దాం. చాపత్త దీంట్లో ఉంటుంది. ఆ వాటర్లో ఈ పౌడర్ ఏదైతే ఉందో మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్. చిన్నప్పుడు తినే ఉంటారు కదా పాల పౌడర్. నేనైతే ఫుల్గా తిన్నా. ఇది ఏదైతుందో వేసుకున్నామా, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటే పాలు అయిపోతుంది డైరెక్ట్. కథం. అంతే. ఇప్పుడు ఏం లేదు, దాంట్లో చాపత్తా, చక్కెర యాడ్ చేస్తే రెడీ. అంతే. గాయ్స్, నేనైతే బయలుదేరినా.
కాశీ విశ్వనాథ్ టెంపుల్ విజిట్ చేసుకోవాలా అండ్ మణికర్ణిక ఘాట్ చూడాలి, మీకు చూపించాలి. ఫస్ట్ అయితే మనం ఈ ఆరతి ఇచ్చే ప్లేస్ దగ్గర స్నానం చేసి మంచిగా చాయ్ తాగినాం. చాయ్ తాగి బయలుదేరుతున్నాం. ఈరోజు బ్లాగ్ మాత్రం మస్తు ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. బండి వేసుకొని తిరుగుడు కష్టం అబ్బా, మన బండి కూడా పెద్ద వ్యాన్ అయ్యేది. వారణాసి విజిట్ అవ్వాలనేది నా డ్రీమ్ అబ్బా. దానికైతే విజిట్ అయిపోయినాం. చలో అడిగి పోయినాక అప్డేట్ ఇస్తా. పార్కింగ్ లాట్కి అయితే వచ్చినాము. వెళ్ళి రైట్. వీళ్ళు ఏమన్నారంటే 60 రూపీస్ తీసుకురు 2 అవర్స్కి. కీస్ మాకు ఇచ్చేసేయు, నేను జరుపుకోవాలంటే జరుపుకుంటామంటే నేను అట్లా ఇయ్యాను కీసు, నాకు ఒక ప్లేస్ చూపిర్రి అని చెప్పిన. 24 అవర్స్కి 750 రూపీస్ అంట. అదే సో 2 అవర్స్కి 60 రూపీస్ అయితే తీసుకున్నారు. మనమైతే పోయి దర్శనం చేసుకొని వద్దాము, ఓకేనా? 2 అవర్స్లో అయిపోతుంది, హాఫ్ ఎన్ అవర్లో आधा घंटा में खत्म होता ना दर्शन? हाँ हाँ आधे घंटे में। चप्पल इधर है छोड़ के जाओ? नहीं नहीं उधर ही सेफ। वो लॉकर में रख। ఓకే, చాలా దూరం ఉంది, చెప్పులు వదిలిపెడితే మళ్ళీ కాలు కలుతాయి. సో మనం ఏంటంటే చెప్పులు వేసుకొని వెళ్ళిపోదాం. తీసుకెళ్ళి చలో వెళ్దాం, లెట్స్ గో. కెమెరాస్ అన్ని ఇక్కడ పెట్టేస్తా, ఫోన్ తీసుకొని వెళ్తా, ఫోన్లో బ్లాగింగ్ చేద్దాం. ఓకే చలో. వెహికల్ అయితే పార్క్ చేసినాము, ఇదే పార్కింగ్ ఏరియా. ఈ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడవాలా. బా ఎండ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫోన్ స్టార్ట్ అవుదామంట, ఫోన్స్ అయితే లాకర్లో పెట్టాలా. చూద్దాం ఏం జరుగుతుందో. టెంపుల్కి వెళ్ళేదారిలో 1 కిలోమీటర్ నుంచే ఫుల్ టైట్ సెక్యూరిటీ. అసలు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు, ఫోన్ ఆటోలో ఇక్కడనే లాకర్స్ ఉన్నాయి, ఇక్కడనే పెట్టుకో అని అంటున్నారు. అసలు ఫుల్ అంటే ఫుల్, ఎక్కడ చూడు పోలీసులే, లెఫ్ట్ రైట్, ఇంకా ఇక్కడ కూడా పోలీసులే మొత్తం. ఇదే ఎంట్రన్స్, గేట్ నెంబర్ 2. బెస్ట్ నన్ను అడిగితే గేట్ నెంబర్ 2 నుంచి, ఎందుకంటే గేట్ నెంబర్ 2కి రాగానే ఫ్రీ లాకర్స్ ఉంటాయి. సో అది సర్కారు వారి లాకర్స్ అంటారు కదా, సో వాళ్ళ లాకర్స్ అయితే ఉంటాయి. బెస్ట్ అక్కడ పెట్టుకోవడమే, బయట పెడితే సేఫ్ కాదు. ఇంకోటి ఖచ్చితంగా ఆ పూలు కొనమంటారు, ఆ పూలు 50 రూపాయలు అంటారు. సో మీకు పూలు కొనే ఉద్దేశం ఉంటే కొనండి, ఆడ పెట్టుకోండి. లేదు ఫ్రీగా పెట్టుకోవాలంటే గేట్ నెంబర్ 2కి వచ్చేసి ఆడ పెట్టేసుకోండి. బెస్ట్. దర్శనం అయితే ప్రశాంతంగా అయింది. నూకేస్తారు, తిరుపతి కన్నా ఘోరంగా ఉంది, పట్ట నూకేస్తారు ఇచ్చి జనాలు. అండ్ ఎంట్రన్స్ ఎట్లా తెలుసా, 3-4 ఎంట్రన్స్లు ఉన్నాయి ఒక్కదానికి. ఘాట్ దగ్గరకు వచ్చినాము, అదే రివర్ సైడ్. దీని నుంచి నడుచుకుంటూ పోవాలా, చూపిస్తా. వ్యూ అయితే బాగుంది. ఏంది ఇంతమంది కూర్చున్నారు, వ్యూ చూడండి. ఎందుకు అర్థన్నారు, వేడిలేసిందా? ఆడెన్నో ఉంది మణికర్ణిక ఘాట్. సారీ, పొగలు కనిపిస్తుందా? చూద్దాం. శివాలను గాలబెడుతున్నారంట లోపల, ఒక అతను చెప్పినుండే. లెట్స్ గో గైస్. ఫైనల్లీ మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చినాము. ఎవరైతే భయపడుతారో చూడకండి, వీడియోని స్కిప్ చేసి కొంచెం ముంగడికి వెళ్ళి చూడండి. ఎందుకంటే నేను చూపించబోయేది కొంచెం భయంకరంగా ఉండొచ్చు. శివాలను కాలపెట్టే వీడియో డైరెక్ట్ లైవ్లో చూపిస్తా. ఎందుకు చూపిస్తున్నాం అంటే లైక్ అది కూడా ఒక పార్ట్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, పైనుంచి వ్యూ చూపిస్తా. శవాలు చాలా ఉన్నాయి, నేను ఆల్రెడీ చూసిన. 5 శవాలు దాకా ఉన్నాయి, అదే డెడ్ బాడీస్. భయపడేటోళ్ళు చూడకండి, ముందే చెప్తున్నా. లెట్స్ గో, బీ రెడీ. ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఘాట్ చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సౌండ్ ఏమన్నా ప్రాపర్గా రాకపోతే టేక్ ఇట్ ఈజీ. అండ్ ఇది ఏరియా, ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట. కాశీ మణికర్ణిక ఘాట్. ఇక్కడనే టెంపుల్ ఉంటుంది. యాక్చువల్ టెంపుల్ ఏమో అటు సైడ్ దీని వెనకాల ఉంటుంది. అండ్ కొంచెం ముంగటికి వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మణికర్ణిక ఘాట్. సో ఫస్ట్ ఏంటంటే శవాన్ని అక్కడ ప్రిపేర్ చేస్తారు. అక్కడ 2 ఆవులు ఉన్నాయి కదా, అక్కడ ప్రిపేర్ చేసి రివర్లో ముంచి తీసి అండ్ దాన్ని తీసుకొచ్చి దాన్ని అలంకరించి ఇక్కడైతే అంట పెడతారన్నమాట. ఖాళీగా ఎక్కువసేపు నేను ఇక్కడ వెళ్ళిపోదాం. దగ్గరికి వెళ్ళలేదు, అందుకే పైనుంచి చూపిస్తున్నా, దగ్గరికి వెళ్ళకుండా. ఇటు నుంచి వెనక నుంచి దారి ఉంటుంది. ఆ దారి నుంచి మనం వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి పొద్దున్న ఎక్కడ పెట్టుకున్నామో అక్కడనే పెట్టుకొని కొంచెం లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం. లంచ్ తినేసి
మళ్ళీ ఈవినింగ్ ఆరతి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. చాలా పొద్దున పెట్టిన ప్లేస్ దగ్గరకు వచ్చేసినాము. అయితే ఒక ఫాలోవర్ ఏం చెప్పిండంటే ఒక ప్లేస్ ఉంది వెళ్ళు, అది కూడా టెంపులే, BHU విశ్వనాథ్ టెంపుల్ అంట. ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్స్ ఉన్నాయి. చలో వెళ్దామని బయలుదేరుతున్నా. చూసిన మ్యాప్లో కొత్తగా కట్టారు, రీసెంట్గా కట్టారు. ప్లేస్ అయితే సూపర్ ఉంది. చలో వెళ్దాం. ఫోన్స్ అలా ఉంటే చూపిస్తా, లేకపోతే యాజ్ యూజువల్. శ్రీ విశ్వనాథ్ టెంపుల్ ఇన్ వారణాసికి అయితే వచ్చినాము. ఎంట్రన్స్ దగ్గరే ఉన్నా. ఈ టెంపుల్ నార్మల్గా మార్నింగ్ టైమ్స్ క్లోజ్ ఉంటుందేమో, 1 o'clock ఓపెన్ అని చూపించింది. మనం కూడా ఎగ్జాక్ట్గా 1 o'clock వచ్చినాం. ఇదే ఆ టెంపుల్ ఎంట్రన్స్. వాళ్ళు మస్తు కట్టినారు అనుకోండి, మస్తు అంటే మస్తు, చాలా బాగుంది. ఎంట్రన్స్లో పేరు కూడా రాశారు, శ్రీ విశ్వనాథ్ టెంపుల్. చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ లెస్ క్రౌడెడ్ ఏరియా అనుకోండి, క్రౌడ్ ఎక్కువ లేదు, అదే ప్లస్ పాయింట్. ఇక్కడ ఫోన్స్ అలవో నాట్ అలవో తెలియదు. ఒకవేళ నాట్ అలవ్ అంటే మళ్ళీ వెహికల్ దగ్గర పోయి వెహికల్ లోపల పెట్టేసి మళ్ళీ వద్దాం. బట్ టెంపుల్ మాత్రం అదర్స్. చూద్దాం, ఫోన్స్ తీసుకోవచ్చురా. షూలు ఇక్కడ పెట్టాలి. ఓకే, ఇదే ఎంట్రన్స్కి రాగానే చెప్పులు అయితే అక్కడ పెట్టమన్నారు. కాళ్ళు అయితే ఘోరం కాలుతున్నాయి. బాబ్బా, ఎండ ర్యాంప్ కొడుతుంది అండ్ ర్యాంప్ కాలుతుంది కూడా. వావ్, బాగుంది కదా. ఇతను గింబల్ పట్టుకొని తిరుగుతుండంటే కంటెంట్ క్రియేటర్ ఏమో. హిందీలో రాస్తారు, మనకేమో హిందీ చదవడానికి టైం పడుతుంది. ఒక లైన్ చదవడానికి 2 నిమిషాలు పడుతుంది. అన్నదాన్ మహాదా ఇంతకు టెంపుల్ ఏది? లోపల చూడాలి. ఇదే లోపల శివలింగం. బాగుంది కదా, సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు. టెంపుల్ సింపుల్గా భలే ఉంది. ఓన్లీ శివుడి విగ్రహం మాత్రమే ఉంది, ఇంకేం లేదు. అండ్ ప్లెంటీ ఆఫ్ స్పేస్. అబ్బా, పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు. హ్యాపీగా ఫుల్ చెట్లు ఉన్నాయి. ఏదైనా ఒక చెట్టు కింద కూర్చొని అలా రెస్ట్ తీసుకోవచ్చు. అదే అమ్మో, ఆ టెంపుల్ దగ్గర పోతే ఎన్ని గల్లీలు నాయన, గల్లీలకే నాకు పిచ్చిలేసిన ఆమె కూడా అయినా మళ్ళీ మ్యాప్ పెట్టుకొని వచ్చిండే. ఇంకా ఈ ఎండ ఒకటి, ఎండ నాకు తెలిసి 40 degrees పైన ఉంటుంది. పీక్స్లో ఉంది. మనమైతే ప్రజెంట్ ఒక చెట్టు చూసుకొని ఆ చెట్టు కింద రెస్ట్ తీసుకోబోతున్నాం. సాయంత్రం ఆరతి టైంకి ఇంకా మళ్ళీ ఆ ప్లేస్కి పోవాలి. పార్క్ దగ్గర పోయి ఏదైనా చెట్టు కింద పెట్టి నడుచుకుంటూ ఆరతి ఏరియాకి వెళ్ళాలి. అది ప్లాన్. లెట్స్ గో, చూద్దాం. ఆరతి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఒక్క 5 minutes స్టార్ట్ అవ్వబోతుంది. సో స్టే ట్యూన్, కంప్లీట్ వీడియో చూడండి, ఓకేనా? ఇది నైట్ వ్యూ. 1 second. సో ఏదైతే క్రౌడ్ చూడండి. మనమైతే ఎగ్జాక్ట్ ఈ పొజిషన్ సెలెక్ట్ చేసినాం. ఇక్కడ మెయిన్. సో ఎగ్జాక్ట్గా మాత ముంగట అయితే జరుగుతుంది. సో క్యాప్చర్ చేయడానికి బాగుంటుందని ఇక్కడ కూర్చుండే. అండ్ ఆ బోట్లో కూర్చొని కూడా చూస్తున్నారు, కనిపిస్తుంది. ఆ బోట్లో కూర్చొని చూస్తున్నారు. ఫైన్. వన్స్ స్టార్ట్ అవ్వగానే ఇంకా రికార్డ్ చేస్తా. స్టే ట్యూన్.
ఎలా ఉంది హారతి? రియల్ గా అబ్బా నాకైతే గూస్ బాంబ్స్. లైఫ్ లో ఒక్కసారైనా హారతి చూడాలంటారు. వారణాసి కాశీది ఫైనల్ గా ఈరోజు చూసినుండే, మీకు కూడా చూపించిన. హోప్ఫుల్లీ నచ్చిందని అనుకుంటున్నా. వన్స్ ఆఫ్టర్ హారతి చూసిన వెంటనే సిటీ వదిలేసి అయితే బయటకు వచ్చిన. అస్సలు ఉండలేకపోతున్నా. సౌండ్స్, పొల్యూషన్, జనాలు, ఆ పాన్ పరాగ్ తినుడు, ఎడబడతాడు ఉంచుడు ఘోరంగా ఉంది. ఎందుకంటే నేచర్లో బతికి ఒక నోమాడ్గా సడన్గా మళ్ళా సిటీలోకి ఎంటర్ అయితే ఉండలేము అబ్బా జనాల మధ్యలో. మనం ఒక ముగ్గురు నలుగురు కన్నా ఎక్కువ ఉంటే అసలు వశం కాదనుకోండి. బయటకు వచ్చేసి బయటికి రావడానికి 40 నిమిషాలు పట్టింది. హెక్టిక్ ట్రాఫిక్. సో ఈరోజు అయితే హెచ్పి ఫ్యూయల్ స్టేషన్లో ఉంటున్నాము. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి అయోధ్య, తెలుసు కదా. అయితే నెక్స్ట్ అయోధ్య విజిట్ అవ్వబోతున్నాం. జై శ్రీరామ్. అయోధ్య విజిట్ అవ్వగానే నెక్స్ట్ లక్నోకి వెళ్తాం. అట్లా రూట్ మ్యాప్ ఉంది. వీలైనంత తొందర ఉత్తరాఖండ్కి అయితే రీచ్ అయిపోతాం. ఎందుకంటే మిడ్ సమ్మర్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఎండ భయంకరంగా అద్దూరుసు. మధ్యాహ్నం అయితే హెక్టిక్ ఎండ కొడుతుంది. చెట్లు కూడా దొరుకుతలేవు, అసలు చెట్లు కూడా మాడిపోయి ఉన్నాయి. అదన్నమాట. సో హోప్ఫుల్లీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతే. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వడం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే అన్ని లైవ్ అప్డేట్స్ స్టోరీస్లలో అయితే ప్రొవైడ్ చేస్తా. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. చలో మరి, బాయ్, గుడ్ నైట్.